ఏపీ అంటేనే రివెంజ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. తనను జైల్లో వేసిన జగన్ పై సీఎం చంద్రబాబు రివెంజ్ తీర్చుకుంటారా? జగన్ అరెస్ట్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటి? వీటన్నిటిని ఈ రోజు ద బ్యాక్ స్టోరీలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వార్తావాణి. నేను మీ విజయ్ రెడ్డి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ను అరెస్ట్ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి కూడా జూన్ 10న జగన్ అరెస్ట్ అవుతారంటూ తన సన్నిహితుల వద్ద తెలిపినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా జగన్ అరెస్ట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగన్ అరెస్ట్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని, జగన్ కూడా జైల్లో పెడతామంటే ఎలా కుదురుతుందని, అది కరెక్ట్ కాదు కదా అని మంత్రులతో వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీ సందర్భంగా జగన్ తప్పు చేశాడు కదా, మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించగా, అతను తప్పులు చేసినట్లు రుజువులుంటే, చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని, ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, నేరం చేసి మళ్లీ ప్రభుత్వం పైనే నిందలు వేసే పరిస్థితి నేడు నెలకొందని తెలిపారు. గంజా బ్యాచ్ నేరాలు చేసిందని, తప్పులు చేసి తిరిగి ప్రభుత్వం పైనే నెడుతున్నారని మండిపడ్డారు. అయితే ఇక్కడే చంద్రబాబు పరోక్షంగా జగన్ అరెస్ట్ కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పగానే చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఈ కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాసిరెడ్డికి బెయిల్ రావాలంటే ఈ కేసులో జగన్ పేరు చెప్పాలని అధికారులు అతనిపై ఒత్తిడి తెస్తున్నారని, జగన్ ను జైల్లో వేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. కాసిరెడ్డికి బెయిల్ రావాలంటే ఈ కేసులో జగన్ పేరు చెప్పాలని అధికారులు అతనిపై ఒత్తిడి తెస్తున్నారని కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోందని వైసీపీ నాయకులు అంటున్నమాట. అయితే ఈ కేసును విచారణ చేస్తున్న ఒక అధికారితో వార్తావాణి సంప్రదింపులు చేసింది. ఈ కేసులో నిజంగానే జగన్ అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వం నుంచి జగన్ ను అరెస్ట్ చేయాలని ఒత్తిడి ఉందా అని అడగగా, ఈ కేసు విచారణ దాదాపు పూర్తయిందని, త్వరలోనే అసలు దొంగను పట్టుకుంటామని ఆ అధికారి వార్తావాణితో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ పోలీస్ అధికారి చెప్పిన ఆ అసలు దొంగ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను మీ విజయ్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.